వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. జేఈ మెయిన్స్ 29th సెషన్ 2 ఈవినింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్లో ఉన్న క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ ఇప్పుడు చూస్తున్నాము. సో ఆల్రెడీ మార్నింగ్ మనం సెషన్ 1 మార్నింగ్ సెషన్ గురించి అయితే డిస్కషన్ జరిగింది, మంది దాని అనాలిసిస్ అయితే ఇవ్వడం జరిగింది. సో మార్నింగే చెప్పడం జరిగింది ఫిజిక్స్ మాత్రం మనకు డిఫికల్టీ లెవెల్ ఎక్కువగా ఉంటుందని. అదే విధంగా ఫిజిక్స్ మోడరేట్ టు డిఫికల్టీ లెవెల్ కింద మెమరీ బేస్డ్ ఎవరైతే స్టూడెంట్స్ అపీర్ అయ్యారో వాళ్ళని కనుక్కొని ఏ చాప్టర్స్లో వచ్చాయి అండ్ డిఫికల్టీ లెవెల్ ఏ రకంగా ఉందని ఒకరు ఇద్దరు కాదు, చాలా కొన్ని టెన్స్ ఆఫ్ స్టూడెంట్స్లో తీసుకొని వాళ్ళందరి దగ్గర అనాలిసిస్ తీసుకొని ఆ చాప్టర్స్ పేర్లు అవన్నీ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దట్ నెక్స్ట్ కమింగ్ డేస్లో 30th, 1st, 31st ఏదైతే ఉందో మీరు దీన్ని బేస్ చేసుకుని ప్రిపేర్ అవ్వచ్చు. సో 31st అంటే రేపు కూడా ఎలా ఉంటుందని వీడియో ఎండింగ్లో మీకు ఒక హింట్ ఇస్తాను. సో దాని తగ్గట్టుగా మీరు రేపు ఆ ఏ చాప్టర్స్ ఏ రకంగా ప్రిపేర్ అవ్వచ్చు అనేది కూడా చెప్తాను. సో దానివల్ల మీకు యూజ్ అవుతుంది. ముందుగా అయితే ఈరోజు సెషన్ 2 ఈవినింగ్ సెషన్లో మనకు ఏ రకంగా ఉందో చూద్దాం. కెమిస్ట్రీ అయితే ఈజీగా వచ్చిందని చెప్పేసి చెప్పడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అన్ని కూడా థియరిటికల్గా వచ్చింది, అయితే విత్ మ్యాక్సిమం నంబర్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఆర్గానిక్ అండ్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ అని చెప్పి, అలాగే ప్రామినెంట్ చాప్టర్స్ లైక్ హైడ్రోకార్బన్స్ కానీ, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ కానీ, ఈక్విలిబ్రియం, బయోమాలిక్యూల్స్ వీటి నుంచి ఈ క్వశ్చన్స్ ఎక్కువగా అడిగారని చెప్పారు. అలాగే మొత్తం అన్ని చాప్టర్స్ అన్నీ కూడా యూనిఫామ్గా అడగటం జరిగింది. అంటే ఎన్ని పర్టికులర్గా ఈ ఒక్క చాప్టర్ కాకుండా ప్రతి ఒక్క చాప్టర్ నుంచి యూనిఫామ్గా క్వశ్చన్స్ని అయితే అడగటం జరిగింది. సో ఫస్ట్ నుంచి కూడా మనము కెమిస్ట్రీ పైన ఎక్కువ స్కోరింగ్ టాపిక్ సబ్జెక్ట్ కాబట్టి కెమిస్ట్రీ పైన అన్ని టాపిక్స్లో అన్ని లెసన్స్లో ఎక్కువ ఫోకస్ చేయమని మనము సజెస్ట్ చేస్తూనే వచ్చాం స్టూడెంట్స్. అదేవిధంగా ఈరోజు కెమిస్ట్రీలో అన్ని టాపిక్స్ పై నుంచి క్వశ్చన్స్ అడిగారు. ఓవరాల్గా ఎన్సీఆర్టీనే ఫాలో అయ్యారు, కొత్తగా డిఫరెంట్గా కానీ లేకపోతే వీటిపైన ఏం అడగలేదు. బట్ కమింగ్ టు ఫిజిక్స్ మొత్తము ఫార్ములా బేస్డే క్వశ్చన్స్ రావడం జరిగింది. సో ఫస్ట్ నుంచి కూడా మనం చెప్తుంది అదే, ఫార్ములా బేస్డ్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయని. అదే రకంగా వచ్చాయి ఫిజిక్స్ మొత్తం కూడా. మోడరేట్ నుంచి డిఫికల్టీ లెవెల్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఇది మొత్తం చాలామంది స్టూడెంట్స్ కూడా ఇదే చెప్పడం జరిగింది. కెమిస్ట్రీలో మనకు అందరూ కూడా ఈజీ అన్నారు, ఫిజిక్స్ అందరూ డిఫికల్ట్ అన్నారు, మ్యాథ్స్ మాత్రం మోడరేట్ టు డిఫికల్ట్ అన్నారు. కానీ ఫిజిక్స్ చాలా వరకు మాత్రం మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్ ఎక్కువ మంది చెప్పడం జరిగింది. సో క్వశ్చన్స్ అన్ని కూడా థర్మోడైనమిక్స్, సెమీ కండక్టర్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మోడర్న్ ఫిజిక్స్, మ్యాగ్నెటిజం వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. అండ్ క్వశ్చన్స్ అంతా కూడా 12th క్లాస్ సిలబస్, ఫస్ట్ 11th క్లాస్ సిలబస్ అంటే ఫస్ట్ ఇయర్ కాకుండా సెకండ్ ఇయర్ పైన ఎక్కువ వాటి ఫోకస్ పెట్టడం జరిగింది. అలాగే మాక్ టెస్ట్లు రాసిన ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా చాలా ఈజీగా దీన్ని రాయగలిగామని చెప్పి మన స్టూడెంట్స్ కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మనబడి మాక్ టెస్ట్లో ఆల్మోస్ట్ అవన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. కాబట్టి దాంట్లో నుంచే ఎక్కువగా వీళ్ళందరూ వచ్చిన క్వశ్చన్సే అవే ఉన్నాయి, దానికి సంబంధించినట్టు సేమ్ దిగాయి క్వశ్చన్స్. బట్ ఏంటంటే వాల్యూస్ అవి మారుతున్నాయి, మనకు ఇదైతే మాత్రం స్ట్రక్చర్ అంతా సేమ్ ఉందన్నట్టు చెప్పారు. దెన్ లాస్ట్ ఇయర్ ఫిజిక్స్ పేపర్స్ని కంపేర్ చేస్తే గుడ్ స్టాండర్డ్ ఈ షిఫ్ట్లో ఏదైతే ఉందో స్టాండర్డ్ అయితే మంచి స్టాండర్డ్ ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట క్వశ్చన్స్ అన్నీ కూడా. దెన్ కంపారిటివ్లీ మ్యాథమెటిక్స్ ఇద్దాం. మ్యాథమెటిక్స్ మోడరేట్ డిఫికల్ట్ అని చెప్పి చాలామంది ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. క్యాలిక్యులస్ డామినెంట్ అంటే క్యాల్కులస్లో నుంచి ఎక్కువ రావడం జరిగింది. క్యాల్కులస్ మనము చెప్పడం వెక్టార్స్ అండ్ 3D జామెట్రీ పైన కొంచెం ఫోకస్ చేయమన్నాము, కానీ క్యాల్కులస్ డామినెంట్ ఫాలోడ్ బై వెక్టార్స్ అండ్ 3D అన్నారు, ఎక్కువ క్యాల్కులస్ గురించి ఇచ్చారని చెప్పారు. మ్యాట్రిసిస్ అండ్ డిటర్మినెంట్స్ ఒకటి, ఆ తర్వాత అలాగే ప్రాబబిలిటీ అండ్ బైనామియల్ థియరం నుంచి కూడా ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరిగింది. తర్వాత టాపిక్స్ కెమిస్ట్రీ లాగే వీటిలో కూడా అన్ని టాపిక్స్కి ప్రయారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఇవి రెండు క్వశ్చన్లు 3 క్వశ్చన్లు అడిగితే మిగతా చాప్టర్స్ అన్ని కూడా 1 క్వశ్చన్ అడిగారు అనేది ఫీడ్బ్యాక్ రావడం జరిగింది. అండ్ క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి, అంటే మోడరేట్గా ఉన్నాయి. మెయిన్ 11th కంపేర్ చేస్తే 11th ఏదైతే ఉందో అవి కొంచెం ట్రిక్కీగా అనిపించాయి. 12th అయితే మాత్రం కొంచెం బిట్ లెంతీగా ఉన్నాయని చెప్పడం జరిగింది. తర్వాత కంపారిజన్ టు 11th అండ్ 12th క్లాస్ పోర్షన్స్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ వర్ ఆస్క్డ్ ఫ్రమ్ 12th సిలబస్ అని చెప్పారు. సో ఇది జనరల్గా చెప్పారు. ఎప్పుడైతే 11th డిఫికల్ట్ అయిందో ఆటోమేటిక్గా ఫోకస్ 12th పైకి వెళ్తుంది కాబట్టి సో ఆబ్వియస్లీ 12th ఎక్కువగా కనబడిందని స్టూడెంట్స్ వాళ్ళ ఒపీనియన్. సో ఓవరాల్గా ఇది రేపు 31st మనకి ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ రకంగానే ఉంటుంది ప్యాటర్న్. ఎందుకంటే ఎవ్రీ 3 years 4 years నుంచి మనం ఈ రకంగానే చూస్తున్నాం కాబట్టి 30th రోజు ఏదైతే ప్యాటర్న్ ఈ రకంగానే ఉంటుంది. థర్డ్ డే ఎప్పుడు ప్యాటర్న్ కూడా మార్నింగ్ షిఫ్ట్లో మీకు ఖచ్చితంగా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మోడరేట్ టు ఈజీ టు మోడరేట్ ఉంటుంది. అండ్ మ్యాథమెటిక్స్ మాత్రం మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్లో ఉంటుంది. అదే ఈవినింగ్ షిఫ్ట్ తీసుకుంటే, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ తీసుకుంటే మీకు మ్యాథ్స్ మీకు మోడరేట్గా ఉంటుంది, ఫిజిక్స్ మాత్రం డిఫికల్ట్గా ఉంటుంది, కెమిస్ట్రీ మోడరేట్గా ఉంటుంది. సో ఈ రకంగా రేపు ఉంటుంది. సో ఇది మన అనాలిసిస్. రేపు ఒకసారి మీరు చూసి రేపు రాసిన ఎగ్జామ్స్ రాసిన ప్రతి ఒక్క స్టూడెంట్ ఖచ్చితంగా దాని ఫీడ్బ్యాక్ కామెంట్స్లో పెట్టండి. ప్లస్ ఈ రోజు రాసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా కామెంట్స్లో పెట్టండి, మీరు ఎలా రాశారు, సో ఈ నేను చెప్పిన పద్ధతిలోనే వచ్చిందా లేదా అనాలిసిస్ అనేది కూడా చెప్పండి. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.